share and subscribe to Vishwasam.in. ఏపీలో ఎన్నికల సీజన్ వచ్చేసింది. పార్టీలు ప్రచారాలు మొదలు పెట్టేశాయి. విపక్షం జిల్లాలు నియోజకవర్గాల వారీగా సభలు పెడుతుంటే అధికారంలో ఉన్న వైసీపీ విగ్రహాలు ఆవిష్కరణలతో హడావిడి చేస్తుంది. ఈ మధ్య కాలంలో కనిపిస్తున్న కొన్ని పొలిటికల్ డైలాగులు చూస్తుంటే చరిత్ర తిరగేసి కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తోంది. అసలు ఈ మధ్య వినిపించిన ఆ డైలాగులు ఏంటో ఒకసారి విందాం. అధికారంలోకి రాగానే 3 నెలల్లో నిమ్మకూరు రూపురేఖలు మార్చేస్తా, అరకు కాఫీకి ప్రపంచ స్థాయి బ్రాండింగ్ తెస్తా, పెట్టుబడుల్ని ఆకర్షించి పరిశ్రమలు పెట్టించి ఏపీని నెంబర్ 1 చేసేస్తా. ఇవన్నీ చంద్రబాబు చెబుతున్న మాటలు. 2014 నుంచి 5 ఏళ్ల పాటు ఆయనే కదా అధికారంలో ఉన్నది. మరి అప్పుడు ఇవన్నీ ఎందుకు చేయలేదు? అన్ని కాకపోయినా కొన్నైనా చేసి ఉండొచ్చు కదా, ఎందుకు చేయలేదు? అప్పుడు చేయలేని బాబు ఇప్పుడు ఎలా చేస్తారు? వాస్తవాలు ఆలోచిస్తే ఇలాంటి అనుమానాలే వస్తాయి. చేసేశాం, చాలా సాధించేశాం అని ఇప్పటికీ ప్రచారం చేసుకునే విషయాల్లో కూడా అసలు ఉన్నది డొల్లే అని లెక్కలు తీస్తే తెలుస్తుంది. అలా చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామంటూ చేసుకున్న ప్రచారంలో గుండు సున్నా లాంటి ఓ 3 నిర్ణయాలు ఇప్పుడు చూద్దాం. అన్న క్యాంటీన్లు. పేదలకు అన్నం పెట్టేందుకు టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు తెస్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం మూసేసింది అని చంద్రబాబు చెబుతూ ఉంటారు. నిజమేనా? అసలు ఏం జరిగిందో చూద్దాం. 2014లో అధికారంలోకి రావడానికి ముందు మేనిఫెస్టోలో అన్న క్యాంటీన్లు పెడతామని చంద్రబాబు హామీ ఇచ్చాడు. అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పెట్టిన అమ్మ క్యాంటీన్లను చూసి పుట్టిన ఆలోచన ఇది. ఆలోచన కాపీ కొట్టొచ్చు, కానీ అమలు కూడా పద్ధతిగా ఉందా అనేదే కదా పాయింట్. కానీ క్యాంటీన్లు పెట్టింది మాత్రం 2019 ఎన్నికలకు 5-6 నెలల ముందు. అది కూడా నియోజకవర్గానికి 1 నుంచి 3. అంటే ఒక్కో నియోజకవర్గంలో సగటున 2.5 లక్షల మంది ఉన్నారు. అంటే మాక్సిమం 3 క్యాంటీన్లు పెట్టారు. అది కూడా ఎన్నికలకు ముందు. ఇంతోటి క్యాంటీన్లకు భీకర పబ్లిసిటీ. క్యాంటీన్ లీజుల పేరుతో వివిధ శాఖల ద్వారా 3,000 కోట్ల వరకు చెల్లింపులు చేసిన చరిత్ర. అంటే క్యాంటీన్లో తిన్న ముద్దల కంటే మింగిన సొమ్మే ఎక్కువ ఉందన్న ఆరోపణలకు ఇదే కారణం. ఇక రెండోది విశాఖలో బ్లాక్ చైన్ టెక్నాలజీ. విశాఖలో పరిశ్రమలు వెల్లువలా వచ్చేస్తున్నాయని టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రచారం చేసింది. ఓసారి పెట్టుబడుల సదస్సు పెట్టి ఏకంగా 4,60,000 కోట్లకు పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నట్లు ప్రచారం చేసేసింది. ప్రచారం చేసిన పెట్టుబడుల్లో 10% రాలేదే. విశాఖకు బ్లాక్ చైన్ టెక్నాలజీ తెస్తామన్న ప్రచారంలో 2014-19 మధ్య ఒక్క అడుగు కూడా పడలేదే. అయినా మళ్ళీ ఇప్పుడు పెట్టుబడులు వచ్చేస్తాయి అన్నట్టు ఎందుకు బూటకపు ప్రచారాలు చేస్తారో అర్థం కాదు. పైగా ఆశ్చర్యంగాను షాకింగ్ గాను అనిపిస్తుంది. ఇక మూడోది ప్రకాశం జిల్లాలో ఏషియన్ పల్ప్ ఇండస్ట్రీ ప్రచారం. ఏపీలో పెట్టుబడుల ప్రవాహం అడ్డు అదుపు లేకుండా సాగిపోతోందని ప్రచారం చేసిన చంద్రబాబు అదే వరుసలో అంతులేని ప్రచారం చేసుకున్నారు. అప్పట్లో భారీ స్థాయిలో 1,500 కోట్లు ఏషియన్ పల్ప్ ఇండస్ట్రీ పేపర్ మిల్లు ప్రకాశంలో వస్తోందని, సుబాబుల్ రైతులకి మేలు జరగడంతో పాటు 1000 ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేశారు. తీరా చూస్తే అసలు పెట్టుబడులు పెట్టే ఉద్దేశమే లేదని, MOU కూడా చేసుకోలేదని ఆ సంస్థ చెప్పింది. అంటే ఆలు చూలు లేకుండా చంద్రబాబు 1కి 2 సార్లు శంకుస్థాపనలు కూడా చేసేశారు. ఇప్పుడు ఏపీ ఎన్నికల సమయంలో బాబు చేస్తున్న ప్రచారం, ఇస్తున్న హామీలను చూస్తుంటే ఇవన్నీ కళ్ల ముందు కదులుతున్నాయి. చంద్రబాబు ప్రచారాలు, అభివృద్ధి విషయంలో అబద్ధాల ప్రచారాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.